కనేకల్ మండల కేంద్రంలోని బిస్మిల్లా ఫంక్షన్ హాల్లో పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మెట్టు గోవిందరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మీద ఉంచిన నమ్మకంతో నాకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాలకు సిద్ధం సభకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా పాల్గొని సిద్ధం సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, యానిమేటర్లు ఎవరు అందరూ కూడా రావాలమ్మా. మీకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు, వచ్చి కూర్చోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వేసినాడనే దాని గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి ఏ ఏ రకాలైనటువంటి కార్యక్రమాలు ఇస్తున్నాడు అనేటువంటి దాని గురించి కూడా మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే వచ్చిన వంటి వాళ్ళందరూ కూడా నాయకులు. మేము ఈ ఊళ్ళలో మేము ఈ శక్తానుసారం రేపు మాపు జరిగేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా దండగా ఉంటూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి, ఇక్కడ ఉండేటువంటి అభ్యర్థుల విజయానికి కృషి చేసేటువంటి వ్యక్తులు మీకు. కానీ ఒకటి దయచేసి గమనించాల, చంద్రబాబు అనేటువంటి ఒక వ్యక్తి విద్యుత్ ఛార్జీలు తగ్గించమని పోతే అన్నం పెట్టే అన్నదాతని నిర్దాక్షిణ్యంగా తుపాకులకి బలి తీసుకొని ఆ రక్తాన్ని తన శరీరాన్ని కంటించుకునేటువంటి ఒక దుర్మార్గుడు. పిల్లలిచ్చినటువంటి మామకి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఆయన పెట్టిన దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉన్నవారిని కోరుకుంటున్నాం. సభ ప్రారంభమవుతుంది. ఒక్కసారి అందరూ మాట్లాడుతున్నారు, నిశ్శబ్దంగా ఉండ. జై జగన్. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన ఎక్స్ సర్పంచ్